వెల్కమ్ టు విటీవీ ప్రైమ్. డిఎస్సి 2025లో జరిగిన అక్రమాల గురించి గత వారం రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. అసలు ఒక్కొక్కటిగా సంచలనమైనటువంటి నిజాలు వెలుగులోకి వస్తుంటే అసలు ఇది సెలక్షన్ కాదు కలెక్షన్ అనేలాగా జరిగింది. అసలు ఒక వేలం పాటలాగా సర్కారు వారి పాట అన్నట్టుగా డిఎస్సిని ఒక వేలం పాటలాగా నిర్వహించారు తప్ప ఒక విధానంతో నిర్వహించలేదు అనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. అయితే బాధితులు ఎవరి దగ్గర తమ గోడు చెప్పుకోవాలో అర్థం కాక నిరసనలు చేశారు, ఆందోళనలు చేశారు, మొత్తుకున్నారు, మీడియా ముందు చెప్పుకున్నారు. అయినా కూడా ఏమాత్రం స్పందన లేకపోగా తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ కూడా కావాలని రాజకీయం చేస్తున్నారు, పదే పదే అబద్ధం చెప్తున్నారు, డిఎస్సిని నిర్వహించడంలో మాదొక బ్రాండు అదని చెప్పేసి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. ఆయన మనకు తెలుసు ఆ విషయాలన్నీ. అసలు ఏమాత్రం తగ్గట్లేదు. కనీసం ఈ పొరపాటు జరిగింది, ఈ పొరపాటు జరిగింది. ఇప్పుడు నీట్ విషయంలో పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు కదా, ఒప్పుకుని మళ్ళీ ఎగ్జాము కండక్ట్ చేస్తున్నారు. సో అలాగ కనీసం ఒక రిగ్రెట్ కానీ లేదంటే ఒక ఇది కానీ సబ్మిషన్ కానీ కన్ఫెషన్ కానీ ఏమీ లేదు. అసలు ఇంకా అడ్డగోలుగా పైగా వైఎస్ఆర్సీపీని ఎలా ఎదురుదాడి అంటే పదే పదే అబద్ధాలు చెప్తే అది నిజం అనుకుంటారు అని వైసీపీ ప్రచారం చేస్తోందని చెప్పడం అంటే, ఇప్పుడు ఎంతోమంది పిల్లలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తమ గోడు చెప్పుకుంటున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఎలాంటి విష ప్రచారం చేశారో, ఎంత బూచి కింద చూపించారో, ఒక విధ్వంసకుడి కింద, ఒక నరహంతకుడి కింద ఆయన్ని చిత్రీకరించినటువంటి విధానం ఏది వాళ్ళ అనుకూల మీడియా కానీ అది కానీ. సో అయినా సరే మరి ఇప్పుడు ఈ బాధితులంతా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా డిఎస్సి బాధితులందరూ కూడా వెళ్ళి మా బాధ ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవట్లేదు, మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు అంటూ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆవేదనని డిఎస్సి 2025 వేలాది మంది బాధితులు ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళ బాధల్ని చెప్పుకున్నటువంటి పరిస్థితి. నా పేరు ఇందిరా అండి. నేను ఎస్ఏ సోషల్ విభాగంలో ఎగ్జామ్ రాశాను. నాకు పీజీటీ టీజీటీ 2 వచ్చాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రాశాను. నేను రెండింటికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. మరి 1:1 రేషియోలో నాకు కాల్ లెటర్ కూడా పంపించడం జరిగిందండి. కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పారు. మరి నేను ఎస్ఏ సోషల్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పారండి. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. అలా అని రిజెక్షన్ లిస్ట్ లో కూడా లేదు మా పేరు. నా పేరు షర్మిల సార్, మదనపల్లి సార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ సార్ మాది. ఎస్ఏ బయాలజీ రాశాను సార్. ఈ డిఎస్సిలో బయాలజీలో నా కేటగిరీ వచ్చేసి బీసీఈ సార్. నేను 2nd ప్లేస్లో ఉన్నాను సార్ బీసీఈలో. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. దిస్ ఈజ్ మై కాల్ లెటర్ సార్. సో కాల్ లెటర్. సో నాకు అంతా సక్సెస్ఫుల్గా జరిగింది సార్. నాకు ఇంకా వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అందులో ఆ టైంలో ఈ ఇయర్లో మీ హెడ్ మాస్టర్ ఎవరు, మీ పీఈటీ ఎవరు అని వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అడిగి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయమ్మా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నువ్వు హ్యాపీగా ఇంకా నువ్వు 1 వీక్లో నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలా, ఈ 1 వీక్లో బాగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి పంపించారు సార్. నాకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. నా పేరు వీరవేన్ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాశాను సార్. మాకు ఓపెన్లో 30 పోస్టులు ఉన్నాయి సార్ ఉమెన్కి. 30 పోస్టులో లాస్ట్ పోస్ట్ మా రిజర్వేషన్ అమ్మాయి ఉంది సార్. ఓపెన్ కేటగిరీలో అమ్మాయిని స్పోర్ట్స్ కోటా అమ్మాయిని తీసుకొచ్చి ఓపెన్లో కూర్చోబెట్టారు సార్. వితౌట్ ఎగ్జామ్ సార్, నో ఎగ్జామ్. అమ్మాయికి ఎగ్జామ్ లేదు, క్వాలిఫికేషన్ లేదు. వాళ్ళకి 2 years మళ్ళీ చదవడానికి ఆప్షన్స్ ఇచ్చారు సార్. తనకి వెరిఫికేషన్కి రమ్మని చెప్పి నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్ నాది. ఆదర్శ చేబ్రోలు కాలేజ్ దగ్గరికి రమ్మని చెప్పారు సార్. అక్కడ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యి వెరిఫికేషన్ చెక్ లిస్ట్ సార్ ఇది. ఇక్కడ ఎలిజిబుల్ అని రాశారు సార్. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఓపెన్లోనే ఇవ్వాలి అని చెప్పారు సార్. డిఎస్సి నిర్వహణ, టీచర్ పోస్టుల ఎంపికలో జరిగినటువంటి అనేక అక్రమాలను ఆయనకు వివరించారు. ఇక గోడు చెప్పుకున్నారు కదా, దానికి ఆయన ఏమన్నారంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపు తట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నామో అన్ని రకాలుగా మీ న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు, పోరాడితే నేను నిలబడగలుగుతాం, దేవుడి దయ వల్ల 3 ఏళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం, మనం రాగానే కమిషన్ ఏర్పాటు చేసి కేసులన్నీ విచారించి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం, తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. 1998, 2008 డిఎస్సిలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేసాం. డిఎస్సి 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తామంటూ ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఇక
స్పోర్ట్స్ కోటా పేరిట మొదట ఒక జీవో ఇచ్చారు, ఎలాంటి పరీక్ష అవసరం లేదని కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు భర్తీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీవో జారీ చేసి ఆ కోటాలో అభ్యర్థులు ఇక్కడి నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి కాగానే మళ్ళీ నియమావళి మారుస్తూ మరో జీవో ఇచ్చారు. డిఎస్సి నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు, ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పారు. మీకు అండగా న్యాయ పోరాటం చేస్తాం, మా వైపు నుంచి మీకు పూర్తిగా అండగా ఉంటాం. మా ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు, మాకు విద్యార్థి విభాగం ఉంది, లీగల్ టీం ఉంది. వారితో ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి త్వరలో కోర్టులో మీ తరఫున పిటిషన్ వేసి పోరాడతాం. 3 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే ఒక కమిషన్ వేసి పూర్తి విచారణ జరిపించి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. అప్పటి వరకు ఈ 3 ఏళ్ళు మీ తరఫున న్యాయ పోరాటం కొనసాగిస్తాం. మీ అందరికీ ఒకటే హామీ, పోరాడితేనే నిలబడగలుగుతాం అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఇక ఆయన ఒక కమిటీ కూడా వేయటం జరిగింది, డిఎస్సి పోరాట కమిటీ. ఈ కమిటీలో లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అలాగే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తమ్మడం కల్పలత, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్రతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇక న్యాయ పోరాటం కోసం అయితే ఒక లీగల్ సెల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అలాగే మలసాని మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, ఎస్జీవీఎస్ కిషోర్తో ఒక లీగల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీని కూడా ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సో అన్ని విధాలుగా డిఎస్సి అభ్యర్థులకి ఆయన ఒక భరోసా ఇవ్వడం జరిగింది. సో దాంతో వాళ్ళు కొంత ఉపశమనం పొందారనేటువంటి సమాచారం కూడా అందుతోంది. ఏదేమైనా సరే 2025 డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలి అనేటువంటిది ప్రజా సంఘాలు ఇంకా విశ్లేషకులు అందరూ కూడా చాలా గట్టిగా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు, మందలిస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.